హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూఆర్ ఫ్రెండ్స్ ప్రీ ప్లీటింగ్. ఈరోజు ఈ వీడియోలో శారీ ప్రీ ప్లీటింగ్ అనేది బిగినర్స్ కూడా చాలా సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చు అండి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే గనక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ సర్వీసెస్ అనేది మీకు కూడా కావాలి అంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయొచ్చు. లేదంటే రోజా మద్దిపాటి అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ మీద కూడా మీరు నాకు డీఎం చేయండి. ముందుగా మనకి ఎలాంటి శారీ అయినా పొడవు అనేది పిన్ చేసుకొని పెట్టుకోవాలి అండి. మనకి ఎంత లెంత్ పళ్ళు కావాలి అనేది పిన్ పెట్టుకున్న తర్వాత ఇలా మనకి ఎన్ని ప్లీట్స్ కావాలి అనేది అయితే అడ్జస్ట్ చేసుకోవాలి అన్నమాట. కొంతమంది తక్కువ ప్లీట్స్ పెడతారు, కొంతమంది ఎక్కువ ప్లీట్స్ పెడతారు. ఇప్పుడు చూసారు కదా 10 ప్లీట్స్ కూడా వచ్చాయి. ఇలా ఎక్కువ ప్లీట్స్ కావాలి అంటే ఫస్ట్ ఏదైతే ప్లీట్ పెట్టుకున్నామో అది పెద్దది పెట్టుకుని మిగిలిన అన్నీ కూడా చిన్నగా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. ఇలా పిన్ పెట్టిన తర్వాత కదలకుండా ఉండడం కోసం ఒక క్లిప్ అయితే మనం ఒక టేబుల్‌కి ఇలా అయితే పెట్టేసుకోవాలి అండి. ఇలా పెట్టుకున్న తర్వాత ప్లీట్స్ అన్నీ కూడా ఈవెన్‌గా సమానంగా ఉండేటట్లు చూసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ ప్లేట్స్ పెట్టాం కాబట్టి దగ్గరగా ఉంటాయండి. ఎప్పుడూ కూడా మనం కదలకుండా ఉండేటట్లు ఈవెన్‌గా మొత్తం సమానంగా ఉండేటట్లయితే చూసుకోవచ్చు. మీరు ఇందాక ఒకటి స్టైల్‌లో పెట్టాను కదండీ! ఇప్పుడు ఇంకొక మెథడ్‌లో కూడా మొత్తం ఈవెన్‌గా ఉండేటట్లు చూసుకొని ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. మనకి పొడవు అనేది ఒక పిన్ అయితే పెట్టుకోవాలండి. మనం షోల్డర్ దగ్గర నుంచి మనం కాలి వరకు ఎంత మనం పళ్ళు అనేది వేస్తామో అనేది అడ్జస్ట్ అనేది చేసుకొని అంతవరకు కూడా మనం ఇలా అయితే చేసుకుని ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఐరనింగ్ అయితే చేయాలి అండి. ఐరన్ బాక్స్‌తో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలనమాట. ఎందుకంటే మనకి కాలిపోయే ప్రమాదాలుంటాయి. అలాగే శారీ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి. ఇలా మ్యాట్ ఉంటే మ్యాట్ ఏసి కూడా చేసుకోవచ్చు. ఇలా పళ్ళు అంతా కూడా ఐరన్ చేసుకున్న తర్వాత మనం పొడవు ఎంత ఉందో ఎదర చెస్ట్ ప్లీట్స్ అయితే పెడతాం కదండీ! పొడవు ఎంత ఉంది, అలాగే వెడల్పు ఎంత ఉంది కూడా మనం మార్క్ చేసుకోవాలి. నాకు పొడవు వచ్చేసి 14 వచ్చిందండి. అలాగే వెడల్పు కూడా 14 వచ్చిందనమాట. అందుకని ఇక్కడ ఒక పిన్ను, అక్కడ ఒక పిన్ను పెట్టిన తర్వాత ఈ మిడిల్‌లోనే ఈ ప్లీట్స్ అనేవి వచ్చేటట్లు అడ్జస్ట్ చేసుకోవాలి అనమాట. మీరు హాఫ్ ఇంచ్ పెట్టుకున్నా, ఇంచ్ పెట్టుకున్నా ఈ మిడిల్‌లోనే ప్లీట్స్ అన్నీ కూడా సమానంగా ఈవెన్‌గా ఉండేటట్లయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మొత్తం కూడా సమానంగా ఉన్న తర్వాత మాత్రమే ఐరన్ అయితే చేసుకోవాలి అండి. ఒకసారి ఐరన్ చేసిన తర్వాత ప్లీట్స్ అయితే మళ్ళీ అలానే ఉండిపోతాయన్నమాట. అందుకనే మీరు మొత్తం అంతా కూడా ఈవెన్‌గా సమానంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఐరన్ అయితే చేయాలి అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ మనకి చెస్ట్ దగ్గర నుంచి ఎనక బెల్లీ వరకు ఎనక శారీ తిప్పుతూ ఉంటాం కదండీ! ఆ శారీని కూడా మనం ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకుని మన ఐరన్ అయితే చేసేసుకోవాలి. అలాగే బెల్లీ టు బెల్లు వేస్ట్ లూజ్ ఏదైతే తీసుకుంటామో ఒక పిన్ అయితే పెట్టుకుంటాం కదండీ! ఆ పిన్ను అలాగే ఈ పిన్ను కూడా మనకి ఈవెన్‌గా సమానంగా వచ్చే వరకు కూడా ఇలా కుర్చీలు అయితే పెట్టుకోవాలండి. ఈ కుర్చీలు కూడా మన ఇష్టం ప్రకారం పెట్టుకోవాలి అనమాట. ఎన్ని ప్లీట్స్ అనేది కావాలి అనేది కొంతమంది ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది తక్కువ పెట్టుకుంటూ ఉంటారనమాట. అందుకనే చూసుకుని పెట్టుకోవాలి అనమాట. ఇక్కడ చూసారు కదా దగ్గరగా 10 ప్లీట్స్ వరకు మనకైతే వచ్చాయండి. ఇంకొంతమంది ఇంకొంచెం తక్కువ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టుగా అయితే పెట్టుకోవాలి అనమాట. చూసారు కదండీ! ఇలా ఈవెన్‌గా మొత్తం ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి అనమాట. ఐరన్ అనేది చేసుకునే ముందే మొత్తం అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాతే ఐరన్ అయితే చేసుకోవాలండి. ఈ ప్లీట్స్ అయితే చూసారు కదండీ! ఫస్ట్ దగ్గరగా ఉన్నాయి. అలాగే మిడిల్‌లోకి వచ్చేటప్పటికి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అయితే ఇచ్చామండి. అలాగే చివరికి వచ్చేటప్పటికి ఒక 1 ఇంచ్ గ్యాప్ అనేది ఇచ్చుకుని ప్లీట్స్ అన్నీ కూడా సమానంగా అడ్జస్ట్ చేసుకున్నామనమాట. ఇప్పుడు ఫోల్డింగ్ అండి. మనం రివర్స్ అయితే చేసేయాలనమాట. ఈ కుర్చీలు ఏవైతే ఉన్నాయో అవి రివర్స్ చేసేసుకుని ఏదైతే వేస్ట్ లూజ్ అనేది ఉందో అదైతే వేసుకోవాలి అండి. ఎప్పుడూ కూడా కుర్చీలు మిడిల్‌లో ఉండేటట్లుగా అయితే ఈ వేస్ట్ లూజ్‌ని అయితే వేసుకోవాలి అనమాట. అలా వేసుకుంటేనే పర్ఫెక్ట్‌గా అయితే వస్తుందండి. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా మిడిల్‌లోకి అయితే రావాలి. ఇలా మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏదైతే పళ్ళు ఉందో ఇలా ఫ్రంట్‌కి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి పట్టు శారీ అయితే ఎలా పెడితే అలా ఉంటుంది. కానీ ఇలాంటి శారీస్ అయితే కొంచెం కదిలిపోతూ ఉంటాయి కదండీ! అలాంటప్పుడు కొంచెం
మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకుని అది కూడా మనకి పాల్స్ వైపుగా దగ్గరికి వేసుకోవాలి అనమాట. ఫస్ట్ పాల్స్ వైపు ఉన్నది వేసి సెకండ్ వైపు ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్‌కి అయితే పెట్టేసుకోవాలి అండి. చూసారు కదా, చాలా చాలా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు అండి. అలా ఫ్రంట్‌కి పెట్టుకున్న తర్వాత ఏదైతే రిమైనింగ్ పళ్ళు ఉంటుందో దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకోవడమేనండి. లేదు అంటే ఆ పళ్ళు పైన కూడా తిప్పుకొని రౌండ్ అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదండీ! ఎంత సింపుల్‌గా మనం శారీ ప్రీ ప్లీటింగ్ అనేది చేసేసుకున్నామో. ఈ సర్వీసెస్ కావాలి అంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీరు మెసేజ్ చేసినా పర్లేదు, లేదంటే రోజా మద్దిపాటి అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో డీఎం చేసినా పర్లేదు. ఇంకా మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ అయితే ఇస్తానండి. ఒకసారి చెక్ చేయండి.